కన్నడ భాషపై చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పాలని వస్తున్న డిమాండ్లను నటుడు కమల్ హాసన్ తోసిపుచ్చారు. తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తానని అన్నారు. లేదంటే చెప్పబోనన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, తాను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతానని, వాటిని గౌరవిస్తానని అన్నారు. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దని కమల్ కోరారు. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those with an agenda. And I believe. సీనియర్ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయగా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించింది. క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఆయన మాత్రం క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ పై ఇప్పటికే కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదన్నారు. అయితే భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఇది తనకు కూడా వర్తిస్తుందని అన్నారు.